మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ ఫ్లైఓవర్ రావడానికి మురళీమోహన్ గారు చాలా కృషి చేశారు. ఆనాడు గడ్కరీ గారిని తీసుకొచ్చి ఈ శిలాఫలకం వేయడం జరిగింది. అయితే తదుపరి మాజీ ఎంపీ భరత్రామ్ అతను ఆ బోర్డు తీసేసి కొత్త బోర్డు పెట్టాడు. నువ్వు దీన్ని ఈ కన్స్ట్రక్షన్లో పాత అధికారంలో గవర్నమెంట్ ఉన్నప్పుడు చేసిన పనులు నడపడం అన్నది సహజం. అది చెయ్యాలి కూడా. కానీ నువ్వు ఆ పాత బోర్డు పాత శిలాఫలకం తీసి పడేసి కొత్తదే వేసావు. వేసినట్టు పాతది తీయకూడదు. అందుగురించనే మా బాబీకి ఇక్కడ ఈ 10వ వార్డు సంబంధించిన మా బాబీకి బాధ కలిగింది. ఈ విషయంలో మన ఎమ్మెల్యే మా అబ్బాయికి సంబంధం లేదు. వీళ్ళే చేసి ఇది వాళ్ళకి బాధ కలిగి గత మా ప్లేకి తీసేయడం ఏంటని దాన్ని తీసేశారు. కానీ మాకు తెలిసింది, మాకు సంస్కారం ఉంది. అందుగురించనే మా సొంత డబ్బులతోటి మా వాసిరెడ్డి బాబీ సారథ్యంలో మేము పాత బోర్డుని తయారు చేయించి ప్లేక్ని కొత్తది కూడా యాజిటీజ్గా తయారు చేయించి 2 ఇక్కడ పెట్టాం. ఇది మా సంస్కారం. మా వీళ్ళకి వాసిరెడ్డి బాబీ గారికి యూత్ వాళ్ళు ఆ ఉద్రేకంలో వాళ్ళు గతంలో ఇంత హింస పెట్టారు వీళ్ళని బాధతో చేసిన పని. కాబట్టి నువ్వు కంగారు పడిపోకూడదు. నీకు సహనం లేదు, సంస్కారం లేదు. భరత్, నీకు ఇదే చెప్తున్నాను నేను. నువ్వు ఆ రోజునే ఎవరో వాలంటీర్ ఏదో చెప్పిందని సుబ్రహ్మణ్య మైదానంలో నా మీద చెప్పు చూపించావు. ఎవరెవరా నువ్వు నా మీద చెప్పు చూపించడానికి? నీ తాహతేంటి? నువ్వు నాలో దేనికి సరిపోవు? ఒక ఫైనాన్స్కా, ఒక అనుభవానిక, ఒక ఆప్యాయతలక, పేద ప్రజలకు సహాయం చేయడంలోన దేనికి నువ్వు సరిపోవు. ఒకదానికి మాత్రం నీ సరిపోను. అది ఏంటంటే నీ క్యారెక్టర్, నీ కరప్షన్. వాటికి మాత్రం నేను ఎట్టుపడుతున్నా నీ సరిపోను. ఆ ఛాయలకు కూడా మేము రానివ్వం. నువ్వు చెప్పు చూపించావు. సుబ్రహ్మణ్య మైదానంలో చెప్పుతో కొట్టాలా అన్నావు. నువ్వు ఎవడవరా నన్ను కొట్టడానికి? నాది 38 ఏళ్ళ రాజకీయ చరిత్ర, నీదంతా 5 ఏళ్ళ రాజకీయ చరిత్ర. అందుకనే జనాలు ఈ చెప్పుతో కొట్టేవాడికి సంస్కారం లేదని కొంతమంది పెద్దలు చెప్పి మీరేం మాట్లాడకుండా అప్పారారు, ఆ సంస్కారంతో వీడు పోతాడు అని వాళ్ళే అన్నారు. అలాగే కొడాల నాని కూడా నీ పక్క నుండి ఏదో వాగాడు. మీ ఇద్దరిని కూడా ప్రజలు సంస్కారంతో కొట్టారు. ఆ సంస్కారంతో నీకు గతంలో ఎప్పుడు రాజమండ్రిలో చరిత్రలో 73,000 మెజార్టీ ఎప్పుడు ఎవరికి రాలేదు. ఈవేళ మెజార్టీ వచ్చిందంటే ప్రజల మా మీద ఒక నమ్మకం ఉంది. మేము చెప్పి పనులు చేస్తాం, మాటిస్తే నిలబడతారని నమ్మకం ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా అత్యధిక మెజార్టీలో గెలిపించారు. నువ్వు నీ బిహేవియర్ చేత కాదు. నీకు కౌంటింగ్ రోజున వచ్చి నేను టేబుల్ నెంబర్ 1 మీద నేను సెంటిమెంట్గా కూర్చుంటే నా ఎదురుకొండగా కూర్చొని కాలు మీద కాలు వేసి మేసం దూకుతున్నాడు. ఇలా అంటే ఏంటి నీ పొగరు మొత్తం? నేను అక్కడ అక్కడ ఆఫీసర్లు ఏమున్నారంటే, అప్పారావు గారు ఉద్రేకపడకండి, మీరు మంచి మెజార్టీతో గెలుస్తున్నారు అని చెప్పారు. అయినా ఉద్రేకపడితే అయితే ఆ రోజు నువ్వు చెప్పు తీసినప్పుడే ఒక చెప్పు తీసావు, కొన్ని 100,000 చెప్పులు నీవే పడిపోవు. ఇప్పుడు చెప్తున్నాను చూసుకో. నువ్వు సంస్కారం లేదు అని చెప్పావు. మా కుటుంబానికి సంస్కారం ఉంది. నేను నా కొడుకు సంస్కారం నేర్పాను. పేదోళ్ళని చూడాలి, గౌరవించాలి అని చెప్పాను. అలాగే పనులు చేసేటప్పుడు ప్రజలకు కావలసినవే చెయ్యాలని చెప్పాను. నువ్వు చేసిన పనులు డబ్బు తగలేసి ప్రజలకు కావాల్సిన పనులు చేసావా? నువ్వు మనకు మెయిన్ రోడ్లో సెంట్రల్ లైటింగ్ చేసావు. ఎవరు అడిగారు నిన్ను?
దానికి సుమారుగా 30 లక్షలు సుమారు ఖర్చు అయిందండి. మళ్ళీ మేము అక్కడ వ్యాపారస్తులందరూ తీసేయమని అంటే నేను తీసేయడానికి మా వాసు వాళ్ళు రెడీ అవుతుంటే విత్ ద పర్మిషన్ ఆఫ్ కమిషనర్ అండ్ డిఎస్పీ నువ్వు పరిగెత్తుకొచ్చేసి నేనే తీస్తున్నాడు. కాబట్టి ఒకటే చెప్తున్నాను, ఈ ప్రశ్నోదకం ద్వారా వేసినోడివి నువ్వే, తీయడానికి ఉపక్రమించింది నువ్వే. ఆ డబ్బు నువ్వు కట్టా, ఎవరి కోసం కడతావు నువ్వు, ఎవరి కోసం అది కాయిస్తావు. ఏదైనా చేసే పనులు ప్రజలకి అంగీకారంగా ఉండాలి. అది నువ్వు లేని పని ఎవరు చేయమన్నాడు? నేను ఆఫీసర్ని అడిగితే ఆయన ఆర్డర్ వేసాడంటే మేమేం చేయమని అడిగారు నన్ను. కాబట్టి నువ్వు చేసిన పనులన్నీ పనికిమాలిన పనులు. ఈవేళ హ్యాపీ స్ట్రీట్ అని పెట్టావు. హ్యాపీ స్ట్రీట్లో నువ్వు ఏ తోర మొక్కలు పెట్టావు. ఆ తోర మొక్కలు రాత్రి 10:30 ఏం జరుగుతుందో చూడనాయన. అందరూ అంటున్నారు ఆ పైనుంచి ఆ సీన్లు చూడలేకపోతున్నామండి బాబు, అబ్బాయిలు అమ్మాయిలు కూర్చుంటున్నారని. ఎదురు ఉన్నటువంటి అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా బాధపడతారు. నేను చెప్తున్నాను ఇప్పుడు అది అందరి యొక్క అనుమతితోటే అది తీసేయాలా ఉంచాలో కూడా మేము ఆలోచిస్తాం. అది కూడా నువ్వే కావాలని పెట్టించావు. ఈటీ స్ట్రీట్ నేను ఎవడ పెట్టమన్నాడు? అక్కడ ఈటీ స్ట్రీట్ పెడితే అక్కడ తాగుబోతులు వచ్చి ఆ హాస్టల్లో ఉన్న అమ్మాయిలు చేయబట్టి లాగుతుంటే నీకు అప్ప చెల్లెలు లేరా? నీకు తెలియదా ఆడవాళ్ళని గౌరవించడం అన్నదే? నీకే క్యారెక్టర్ లేనోడు కాబట్టి నీకు గౌరవాలు తెలియదు. అది కూడా కోర్టు చేశారు. ఇవన్నిటికీ నువ్వు సమాధానం ఏం చెప్తావు? అలాగే నీకు ఇదే కాదు, నువ్వు కరప్షన్ కోసం, నువ్వు డబ్బు రాబట్టడం కోసం ఎన్నో 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 చేశావు. అందరూ కూడా నా దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటున్నారు. సమయం రానివ్వండి అని చెప్పాను. సమయం ఆసన్నమయ్యింది. నువ్వు కుర్ర కుక్క, నీకు సమయం ఆసన్నమయ్యింది. నువ్వు నిన్న నేను చూసాను, ఏదో నాకు సెల్లో చూడటం రాదు, ఎవరో చూపించారు. ఎందుకు నాకు జనాలు ఇలా మా ఓటు వేయలేదంటే నీ ఎదవ క్యారెక్టర్ చూసి అలా వేయలేదు. మార్గాన్ని నాగేశ్వరరావు నీకు సంస్కారం నేర్పలేదా? సంస్కృతి తెలియదా? రాజమండ్రి అంటే ఒక రాజధాని, అన్నయ్య రాజధానిగా తీసుకొని రాజరాజ నరేంద్రుడు రాజమహేంద్రవరం రాజధానిగా పరిపాలించినటువంటి ఇది ఈ ఘనత ఉంటే నువ్వు లేడీ బ్యాచ్కి కానీ గంధాయి బ్యాచ్కి కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్కి నువ్వు వంత పాడావు. ఆధారాలతో చూపిస్తాను. నువ్వు కరప్షన్ విషయంలో ఏం చేసేవు అన్నది మీ అందరి చిట్ట నా దగ్గర ఉంచారు. మీరు మన ఆవు భూములు కోరుకుంటలో ఆవు భూముల్లో నువ్వు ఎంత కొట్టేసేవో నా దగ్గర ఎవరెవరి దగ్గర కొట్టేవో కూడా లిస్ట్ ఉంది. ముఖ్యంగా చెప్తున్నాను, ఆనాడు మా అబ్బాయి లాంటివాడు జక్కంపూడి రాజా నువ్వు ఇందులో ఎంత డబ్బు నొక్కేవురా అని అంటే నువ్వు సమాధానం ఇవ్వలేదే. ఆ రోజు మాట్లాడలేదు నువ్వు. కాకపోతే ఏంటంటే మేమేమైనా మాట్లాడితే మమ్మల్ని ఏదో వంకబెట్టి నువ్వు జైల్లో పెట్టించడానికి ప్రయత్నించావు. నువ్వు మమ్మల్ని 12 రోజులు జైల్లో పెట్టించావురా బచ్చా. ఆ పెట్టించడం వల్ల మాకు ఏం జరిగిందిరా? నా క్యారెక్టర్ ఇంకా పెరిగింది. అందరూ కూడా తప్పు 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 అన్నారు. ఈవేళ నీకు చెప్తున్నాను, అదే జైల్లో నేను పెట్టించడానికి సిద్ధంగా ఉన్నాం. నీ ఏవైతే కరప్షన్ చేసావో అవన్నిటిని బయట పెట్టి దాగిన మూల్యం చెల్లించేలాగా నీ దగ్గర చేస్తాను. నువ్వు అంత తేలిగ్గా ఇడిచిపెడతాడు ఆదిరడప్పారం అనుకో. కసి వచ్చిందంటే ఏం చేయాలో నాకు తెలుసు. నీకు కూడా చెప్తున్నాను, నీకు జాలి గుణం లేదు. నీకు ఒక తోటకి వెళ్తే ఒక అబ్బాయికి క్యాన్సర్, ఆడుకి నాకు క్యాన్సర్ బాబు, మేమేమో డాక్టర్ దగ్గర పనిచేసి బతికేవాళ్ళం, మాకు ఏదైనా సాయం చేయని వెళ్ళి అడిగితే అది గోపాల్ నగర్ కొంత చెప్తున్నాను. నువ్వేం మాట్లాడావురా? ఏం మాట్లాడావు నువ్వు? నీకు ఏ ఆరోగ్యశ్రీ ఉందో చేయించుకో, లేకపోతే పోవాలన్నావు. దాని సంస్కారం నీ తండ్రి నేర్పిన సంస్కారం ఇదా? నా దగ్గర కోట్లు ఉన్నాయంటావు. ఆ పిల్లలకి 10 రూపాయలు మందులకి ఇవ్వాలనే పరిజ్ఞానం లేదా అని అడుగుతున్నా. వాళ్ళకి చెప్పాను, బాబు ఇలాగ అన్నాడా భరత్, బయటికి అన్నాడు. మమ్మల్ని మేము బాధపడుతూ వచ్చామన్నాడు. వెంటనే ఇప్పుడు వాళ్ళకి ఇది నా గొప్ప అని కాదు,
మా కుటుంబ సంస్కారం నెలకే 10,000 రూపాయలు మందులు కొనిపెడుతున్నాను. ఆ కుర్రోడు ఒక 5-6 నెలలు మించి కూడా బతకడు, క్యాన్సర్ ముదిరిపోయింది. నువ్వు ఎవరికి సాయం చేసావురా? నువ్వు మేము ఎంతో మందికి పేదోళ్ళకి సాయం చేసాం, ఆరోగ్యం కోసం సాయం చేసాం, చదువుల కోసం సాయం చేసాం. కొంతమందిని ఈవేళ చదివిస్తున్నాం, అడాప్ట్ చేసుకొని చదివిస్తున్నాం. కాల్తో లిస్ట్ ఇస్తాను చూసుకో. కాబట్టి నీకు ఇదే ఫైనల్గా చెప్తున్నాం, సంస్కారం ఉన్న కుటుంబం నాది. మీ నాన్న నాతో ఉన్నప్పుడు సంస్కారంగానే ఉండేవాడు. నీ గురించి మీ కమ్యూనిటీ వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేస్తున్నారు నాకు. ఒరే ఆదిరెడ్డి ఆడ సంస్కారహీనుడురా. మేమందరం కూడా పాల్కోల్ నుంచి శేషుబాబు చూసుకో మాట్లాడుకో, ఎమ్మెల్సీ చేశాడు నాతో పాటు. అతను వెస్ట్ గోదావరి జడ్పీ చైర్మన్ చేశాడు. నాకు ఫోన్ చేసి ఒరే ఆదిరెడ్డి ఆడు క్యారెక్టర్ లెస్ రా, ఆడు సంస్కారం లేదురా, ఆడిని ఇంకా వదిలిపెట్టకూడదురా అన్నాడు. నీ కమ్యూనిటీ కూడా గౌడే ఎందుకు మాట్లాడాడు? మేమందరం వెళ్ళి గెలిచాడు కదా అని చెప్తే 3 గంటల సేపు కూర్చోబెట్టాడు రా. తర్వాత మాట్లాడుకుని మమ్మల్ని చూసుకుంటూ తలకాయ పైకెత్తుకుంటూ పోయాడు రా. ఏమి కులస్తులమే కదరా ఆదిరెడ్డి. తర్వాత వాళ్ళ నాన్న అడిగితే వీడు ఇంతేనయ్యా అని అన్నాడు. నీకేంటిరా సంస్కారం?